ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారండి? ఈ దినం వాగ్దానము పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 15వ వచనం చదువుకున్నాం. నిన్నటి దినాన్ని 20వ వచనం ధ్యానం చేస్తాం కదండి. ఈరోజు 15వ వచనాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదమును వినబడును. యెహోవా దక్షిణ హస్తము సహస్ర కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము సహస్ర కార్యములను చేయును. ఏం కార్యాలు చేస్తాడంట? సహస్ర కార్యాలు. దేవుని బిడ్డలారా, మనకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే. దేవుని బిడ్డల దేవుడు సహస్ర కార్యాలు కూడా చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం నేర్చుకుంటున్నాం. నీతిమంతుల గుడారములలో, ఒక గుడారం కాదు, అక్కడ చెప్తా. నీతిమంతుల గుడారములలో ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి నీతి కలిగి ఎవరైతే యథార్థత భక్తి విశ్వాసమందును నిత్యము కూడా దేవుని సన్నిధానములో నీతి కలిగి జీవిస్తారో వారి యొక్క గుడారము గనగా వారి కుటుంబములలో ఏమి వినపడతాయంటే రక్షణను గూర్చిన ఉత్సాహ గీతములు, ఉత్సాహ సునాదములు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రక్షణ అనగా బాప్తిసము. బాప్తిసముకు తగిన వాడు ఎవరు? దేవుడైన యెహోవా. ఆయనను ప్రేమించి ఆయన యందు భయము భక్తి కలిగి ఆయనకు లోబడి ఆయనను విశ్వాసం ఉంచి ఆయనకు ఇష్టులై దేవుని యందు ప్రతి దినము కూడా ఎప్పుడు కూడా దేవునికి లోబడి నీతిగా జీవించే వారి కుటుంబములలో ఏమి వినపడతాయంటే రక్షణను గూర్చిన సునాదములు మాత్రమే వినబడతాయి. అది ఎలాగంట? ఉత్సాహముగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఇంటిలో ఏమి పాటలు వింటున్నాం, మన కుటుంబములలో ఏమి వినబడుతున్నాయో ఆలోచన చేయాలి. నిన్నటి దినాన్ని యెహోవా గుమ్మము నీతిమంతులు మాత్రమే దానిలో ప్రవేశిస్తారు అని చెప్పి నిన్నటి దినాన్ని మనం మాట్లాడుకున్నాం. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే నీతిమంతులు. నీతిమంతులు ఎవరు నీతిమంతులుగా ఉంటున్నారు? ఆ నీతిమంతుల గుడారములో రక్షణ గూర్చిన ఉత్సాహ గీతములు వినపడతాయి. ఎక్కడ చూసినా నిరాశ నిస్సయ స్థితి, ఎవరికి వారే సెల్ ఫోన్. దేవుని బిడ్డలారా, ఇంటికి 4 ఫోన్లు 3 ఫోన్లు ఒక టీవీ పెట్టి ఇలాగ రకరకాలుగా వారి యొక్క గృహములలో దేవుని గూర్చిన మాటలు మాత్రము వినపడతలేదు. పిల్లలు ఒక దారి, తల్లి ఒక దారి, తండ్రి ఒక దారి అన్నట్టుగా ఎవరి దారి వారిదే. ఎవరికి నచ్చిన వాడు చూస్తున్నాడు. ఒకటి గేమ్లు ఆడుకుంటే ఒకలేమో రకరకాల సినిమాలు చూసుకుంటున్నారు. కొంతమంది స్త్రీలైతే వారు ఏం చూసుకుంటున్నారంటే సీరియల్ చూసుకుని వారు సీరియల్కి బానిస అయిపోయారు. దేవుని బిడ్డలారా, పైకి భక్తిగానే ఉంటున్నారు. ఆదివారం ఆరాధనకి వెళ్తున్నారు, ప్రార్థనకి వెళ్తున్నారు, సభలకు వెళ్తున్నారు, క్రిస్మస్ లో పాల్గొంటున్నారు, దేవునిలో అన్ని విషయంలో ఉంటున్నారు. కానీ వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో ఏమి వినబడుతుందంటే నీతి లేని పాటలు, నీతి లేని మాటలు, యథార్థత లేని ఆ యొక్క దరిద్రపు జీవితాన్ని జీవిస్తూ అనేక మంది వారి నెత్తి మీదకి శాపాలు కొన్ని తెచ్చుకుంటున్నారు. ఎప్పుడు చూసినా దేవుడు దేవుడేమీ మాకు చేయలేదండి, మేము ఎప్పుడు చూసినా మా బతుకు ఇలాగైపోతుంది అనుకుంటూ ఉంటారు. కానీ వారి బ్రతుకు మారట్లేదు కనుక వారి జీవితంలో ఎదుగుదల అనేది లేదు. అప్పులు పాలు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, శోధనలు, బాధలు, ఇరుకులు, రోగాలు, ఎన్నో సమస్యలు గుండా ప్రయాణం చేస్తూనే ఉంటారు చాలా మంది. దేవుని బిడ్డలారా, వారి జీవితంలో ఎందుకు అలా జరుగుతుంది ఆలోచన చేస్తే వారి కుటుంబాల్లో ఏమి లేదంట, రక్షణ ఉత్సాహ ధ్వని లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడైతే రక్షణను గూర్చిన ఉత్సాహ ధ్వని వారి కుటుంబాల్లో వినపడుతుందో దేవుడు అంటున్నాడు పరలోకము నుండి తన దక్షిణ హస్తంలో చాపి ఆ సహస్ర కార్యాలు దేవుడంట చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునిగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆశీర్వదింపబడాలంటే, మనం దీవింపబడాలంటే,
మన యొక్క కుటుంబాలు బాగుండాలంటే, శాంతి సమాధానం ఉండాలంటే, రక్షణను గుర్చిన ఉత్సాహధ్వని, ఉత్సాహం గుర్చిన సునాదమును అనగా మన కుటుంబాల్లో, మన యొక్క జీవితాల్లో వినబడాలి. అటువంటి జీవితం ఈ మధ్యలో ఎక్కడ కాపాడతలే. సీరియల్ రకరకాలుగా, ఫోన్లకి బానిస, గేమ్లని, సినిమా పాటలని, షార్ట్స్ అని, దేవుని బిడ్డ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా షార్ట్స్ రకరకాలుగా, వాట్సాప్ లో కూడా స్టేటస్ లో శాండలపు జీవితాలు పెడుతూ ఉంటారు. కవితలు, కల్పన కథలు, సినిమా హీరోలు సంబంధించిన ఆ కొటేషన్స్, వాడు చెప్పే ఫిలాసఫీలు పెట్టే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. ఈ దరిద్రపు జీవితాన్ని ఎవరైతే మార్చుకుంటారో, ఇటువంటి ఈ బ్రతుకుని మార్చుకుంటారో, వారి జీవితాలు ఆశీర్వదింపబడతాయి. వారు ఎప్పుడు చూసినా ఎదగట్లేదు, మా ఎదుగులేదు, బొదుగులేదు అంటారు. అది ఎందుకు ఉండలేదంటే వారి జీవితంలో దేవుని గురించిన మాటలు వినపడలేదు. కొంతమంది స్టేటస్లు ఎలాంటి దరిద్రపు స్టేటస్లో పెడుతూ ఉంటారు. వారు ఆ మొఖాలు అప్లోడ్ చేసేవాడు కొంతమంది, ఎప్పుడు చూసిన మొఖాలే. రకరకాలుగా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అప్లోడ్ చేయండి, దేవుని మాటలు అప్లోడ్ చేయండి, దేవుని పాటలు అప్లోడ్ చేయండి. మన జీవితంలో ఉండాలి. ఆయన దావీదు అంటాడు, నిత్యము ఆయన కీర్తి నా నోటనున్నది, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించుదని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రక్షణ గూర్చిన సునాదములు గనుక మన కుటుంబంలో వినబడితే, మన బ్రతుకుల్లో, మన నోట, మన పాట, మన కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఎప్పుడు కూడా రక్షణను గూర్చిన సునాదములు వినపడాలి. స్వల్పాన్ని పక్కన పెట్టండి. దరిద్రపోయిన చూస్తూ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఆ సీరియల్ చూస్తూ ఆ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. టీవీలు ఉండటం తప్పు కాదు, కానీ ఆ టీవీలో ఏం వింటున్నామో ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి కలిగిన పాటలు వింటున్నామా? దేవుని యందు విశ్వాసము కలిగిన పాటలు వింటున్నామా? లోకానుసరమైన జీవితాలు కలిగిన ఆ మాటలు సీరియల్ చూసి నాశనం అయిపోతున్నారు. జాగ్రత్త దేవుని బిడ్డలారా, బైబిల్ గద్దిస్తుంది. నీతిమంతులైతేనే దేవుని రాజ్యంలో ప్రవేశించగలము. నీతిమంతుల గురాడంలో రక్షణ కూర్చున్న ఉత్సాహ సునాదములైన పడితే వారి జీవితంలో దేవుడంట యెహోవా దక్షిణ హస్తము సాపి సాహస కార్యములు వారి జీవితంలో జరిగిస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళంత వరకు అటువంటి స్థితుల నుంచి మార్చుకున్నాం, మన జీవితాలు కడుక్కుందాం, పరిశుద్ధపరచుకుందాం, ప్రభు కొరకు నిలబడదాం, అంతమ వరకు సహిందాం. ఆయనతో పాటు దేవుని కుడి పార్శ్వమున కూర్చోవడానికి పరలోక రాజ్యంలో మనమందరం కలిసి జీవిందాం. దేవుడి మాటలను దీవించునుగాక. పరిశుద్ధుడిని ప్రేమ కలిగిన తండ్రిని స్తోత్ర. ఈ చిన్న మాటలు వివరించడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందన. విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపచేసి, దీవించి, ఆశీర్వదించి, నడిపించి, సహాయము దయచేసి మహిమని పొందమని ఈ చిన్ని ప్రార్థనని పాదాలు చేర్చుకోమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.